అబ్బబ్బబ్బబ్బా ఈ కాంక్రీట్ జంగల్లో తిరిగి తిరిగి అంత పిసలేసినట్టే అవుతున్నదిలా. ఏడికి పోదామన్నా ట్రాఫిక్ జామ్లు, ఉన్న కానే ఉన్న అడ్డగోలు పొల్యూషను, ఏందో పానం అంత ఎటేటో అవుతున్నది. పచ్చని చెట్ల నడుమ ఓ ఇల్లు కట్టుకొని ఉంటే మస్తు మంచిగుండు అని అనిపిస్తుంది, కానీ అనంగానే అవుతుందా? కాదు కదా. కాకపోతే గిడొక బంగులు ఉన్నదంటే నా సామి రంగా చెప్పుడు కాదు, ఆ అందాలను తనివి తీరా చూడురి మీరే. చుట్టూ పచ్చని పొలాల నడుమ ఎవలోగాని ఫామ్ హౌస్ బ్రహ్మాండంగా కట్టుకున్నారు. వావ్, ఉంటే గింటే గిసుంటింట్లోనే ఉండాలి, ఏ లొల్లి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారు కదా. మరి కాదానుల్లా, ఇప్పుడున్న పరిస్థితుల్లో గింత మంచి లొకేషన్ల ఇల్లుంటే ఎవరైనా గిట్లనే అనుకుంటారు గాని అది ఇల్లు కాదు, గ్రామ పంచాయతీ ఆఫీసు. గింత మంచి ఆఫీసు కట్టిర్రా అని నోరెల్ల పెట్టి చూడకుండ్రి, మేం చెప్పింది మీరిన్నది నిజమే. కావాలంటే ఓ పరి గిలుకొండ్రి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారకే ఊరు గ్రామ పంచాయతీ ఇది. మొన్నట్ల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినప్పుడే ఈ ఊరును సుతం పంచాయతీ చేసిండ్రు. అట్లా కొత్త పంచాయతీ ఆఫీసు గట్టనికి సర్కారు 20 లక్షల రూపాయలు ఇస్తే ప్రహారీ గోడ గట్టనికి ఎంపీ సంతోష్ కుమార్ సారు ఇంకో 5 లక్షల రూపాయలు ఇచ్చిండట. అవి సుతం చాలయని చెప్పి గ్రామాభివృద్ధి కమిటీకెంచి ఇంకో 8 లక్షల రూపాయలు కలిపి మొత్తం 33 లక్షల రూపాయలతోని రాజభవనం తారీఖుల ఊరు బందుకు బందోబస్తు బంగ్లా కట్టిండ్రు. ఈ బిల్డింగ్ ల మీటింగ్ హాలు, సెక్రటరీ కార్యాలయ ఆరా, సర్పంచులు ఉండేతందుకు ఆరా, ఊరోళ్ళు అత్తేపోతే కూకోనికి వెయిటింగ్ హాలు, బయటి బాజుకు కూకుండానికి పెద్ద పెద్ద కుర్సీలు, చుట్టూ పచ్చని చెట్లు పెట్టి వారే వా అనే తీరు తయారు చేసిండ్రు. కట్టుడంతా అయిపోయిందట. దసరా పండుగ నాటికి పాలు వంగిచ్చుడే ఆలస్యం ఉన్నదట. మరి గింత పెద్ద ఆఫీసు కట్టుకున్నారంటే ఏ పాటో మేజర్ గ్రామ పంచాయతీ గిట్లా అనుకోకుర్రి. 160 కుటుంబాలు, 700 మంది జనాభా మాత్రమే ఉంటారు ఈ ఊళ్ళే. పంచాయతీ ఆఫీస్ గట్టుడే కాదు, ఎకురంన్నర జాగల్ని అన్ని తీర్ల మొలకలు నాటి పచ్చదనం వెంచుట్లా దేశంలోన్న అన్ని పంచాయతీలకు మీ ఊరు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పి ఇదివరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ట్విట్టర్ ల సర్పంచ్ గాడ్గే మీనాక్షిని తారీఫ్ చేసిండు. సెంటర్ సర్కారు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పైసలు లేకుండా లావాదేవీలు చేసిన 4వ ఊరుగా రికార్డులకెక్కింది ఈ ఊరు. ఇగిట్లనే లాక్డౌన్ యాల్లా కరోనా నిబంధనలు పాటించుకుంటేనే అందరికీ ఉపాధి కల్పించిన ఊరుగా సుతం రికార్డు కొట్టింది. హరితహారంలా 10,000 మొలకలు నాటితే అన్నింటిని కాపాడుకొని వన్ అండ్ ఓన్లీ ఊరుగా నిలిచింది. మొన్నట్లనే సెంటర్ సర్కార్ ఇచ్చే స్వచ్ఛ పురస్కారాన్ని సుతం దక్కించుకున్నది. ఇట్లా గ్రామ పంచాయతీ అయ్యి 2 ఏళ్లు తిరిగే వరకే అన్ని తీర్ల డెవలప్ అవుట్లా కడుమ ఊరోళ్ళంతా సుతం వచ్చి చూసిపోతున్నారట. చూస్తున్నారా సర్పంచులు, మీరు సుతం మీ ఊళ్ళను ఇట్లా అన్ని తీర్ల డెవలప్ చేసుకోండ్రి. ఏమంటున్నాం? అన్న మైకు పడితే మాస్, అన్న స్పీచ్లు ఇస్తే మాస్, అన్న ర్యాలీ తీస్తే మాస్, మాస్. ఏదో లీడర్ సాబ్ గురించి గట్టిగానే లేపుతున్నట్టున్నారు కదా అని అనుకుంటారు కదా. అయ్యో, మీ అనుమానం నిజమే గాని ఇప్పుడు లీడర్ సాబ్ చేస్తున్న రాజకీయం గురించి కాదు చెప్పబోయే ముచ్చట, సార్ లోపటున్న ఏరే కళ గురించి. ఏందబ్బో అంత గోప్యం అని అంటారా? అయ్యా ఆ తరానే బట్టే చూర్రాదురి మీరే. ఓహో, రేవంతం సార్ గురించేనా ముచ్చట? అయినా సందు దొరికితే ఇటు తెలంగాణ సర్కార్ను అటు సెంటర్ సర్కార్ను గట్టిగా అరుచుకునే మనిషికి ఈ ఆటల మీద మనసు ఎందుకు పడ్డది ఏం కథ అనుకుంటున్నారు కదా. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లున్న బాగారెడ్డి స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ ఆట పెట్టిండ్రు. ఏదో మజాక్లకు ఆడుతున్నామని మామా అనిపించినట్టు కాకుండా క్రికెట్ ల కాకలు తిన్న టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజారుద్దీన్ సార్ ఒక పక్క, టీ కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టి చేతిపాటి నూపుతున్న ఎంపీ రేవంత్ రెడ్డి సార్ ఇంకో దిక్కు పోటీ పడ్డరు. క్రికెటర్లు కదా ఆడినట్టే రాత్రి దానికి ఆడినరు. ఇక అవతల పార్టీ లీడర్లు కదా మాటలతో మాయ చేసినట్టు 100 మంది బౌలర్లను చీల్చి చెండాడిన అజారుద్దీన్ సారు సుతం 2 బాల్ ఉరికిచ్చినట్టు చేసి క్యాచ్ అవుట్ అయ్యేటట్టు చేసిండు రేవంత్ సారు. మొత్తానికైతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రేవంత్ సారు అజారుద్దీన్ టీం మీద గెలిచి కప్పును లేవట్టిండు. అటెనక మైక్ అందుకొని ఇదివరకున్న సర్కార్లు క్రీడలను డెవలప్ చేయడానికి రికాం లేకుండా పనిచేసుట్లనే మన రాష్ట్రం కెంచి చాలా మంది క్రీడలు రానిచ్చిండ్రు. ఇక ఇప్పటి సర్కార్ మట్టుకు అసలు క్రీడలనే పట్టించుకుంటలేరని గారు అనుకొచ్చిండు. చిన్న ఊళ్ళకెంచి సుతం క్రీడాకాలను బయటకు తీసుకొచ్చే ఒక్కడు చేస్తలేరని ఫైర్ అయ్యిండు. ఇక చేతి పార్టీని అధికారంలో కూర్చుండబెడితే ప్రతి మండలంలో ఒక 10 ఎకరాల్లో స్టేడియాలు కట్టిస్తామని మాటిచ్చిండు. ఇక పడుసోళ్ళంతా రాజకీయాలకు రావాలి అనుకుంటా 21 సంవత్సరాలు నిండిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కాగలిగినప్పుడు ఎమ్మెల్యేలు అయ్యి ఈ దేశ నిర్మాణంలో యువత రాజకీయాల్లోకి రావాలి.
అవు సారు మీరు అన్నది వాజిబే గాని 60 ఏళ్లకు అన్ని నౌకర్లకేంచి రిటైర్ అయినట్టు రాజకీయాల సుతం రిటైర్ అయితేనే కదా పడిసోళ్ళకి ఛాన్స్ వచ్చేది. ఒక్కపారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిందంటే చాలు మళ్ళా బొందుల పానం ఉన్నంత వరకు ఏదో ఒక పదవులను పట్టుకొని ఏలాడినాక కొత్తలకు ఛాన్స్ లేడతాయి చెప్పుండ్రి. కాబట్టి మొదగాళ్ళు 60 ఏండ్లు దాటిన వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇయ్యకమని చేతిపాటి పగ్గాలు చేత పట్టుకుంటూనే పార్టీని నడుపుతున్న సోనియమ్మకు లెటర్ రాయుండి అంటున్నారు. రేవంత్ సార్ మాటలిన కొంతమంది రాజకీయాలకు అద్దామనుకున్న ఛాన్సులు దొరకని యంగ్ పాలిటీషియన్స్. చూడాల మరి రేపట్ల ఏం జరుగుతుందో. జోర్దార్లా మొన్న ఒక వార్త వేసినాం యాదికున్నది అనుల్లా. జగిత్యాల కాడ జై ప్రకాష్ అనే ఒక తమ్ముడు అటు చదువుకుంటూనే ఇటు పేపర్ వేసుకుంటా అంతటా వైరల్ అయ్యిండు. ఆ తమ్మునికున్న కాన్ఫిడెంట్కు భవిష్యత్తు మీద ఆయనకున్న క్లారిటీకి అందరితో పాటు ఆఖరికి మంత్రి కేటీఆర్ సార్ కూడా ఫిదా అయ్యిండుల్లా. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే ఇగో గీడ కూడా ఇంకో తమ్ముడు అటు చదువుకుంటూనే ఇంకేదో వేసి అందరితోని భాష అనిపించుకుంటున్నాడట. మరింతకేం చేస్తున్నాడో మనం చూడద్దా పాండ్రి. ఇగో చేతుల పెన్సిల్ పట్టుకొని పేపర్ మీద బొమ్మలు చెక్కుతున్న ఈ తమ్ముని పేరు మణిదీపు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ 9వ తరగతి చదువుతున్నాడు. తమ్ముని టాలెంట్ ఏందో చూడుండ్రి. అగో వారేవా గంగవ్వ ఏయ్ బలి 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 బాహుబలి వాట్సాప్ రౌడీ బాయ్స్ విజయ్ దేవరకొండ క్రికెటర్ రోహిత్ శర్మ మహేష్ షిట్టిరాబో జై గణేష హ్యారీ పాటర్ ఏహే ఒక్కటేంది ముంగట మంచి కూసుంటే అర్ధగంట లోపడిన ఎవ్వల బొమ్మలను గీస్తాడట. అవు మణిదీపు ఇప్పటిదాకా ఎన్ని బొమ్మలు గీసినావు? ఇప్పటికీ ఒక 150 డయాగ్రామ్స్ వేశాను. మనుషులను చూస్తూ కూడా నేను వేస్తాను. ఇట్లా బొమ్మలేసుడు కూడా తమ్మునికి ఎవ్వరు నేర్పియలేదట. లాక్డౌన్ అలా అటు ఆన్లైన్ క్లాసులు ఇనుకుంటానే వాటికి ఉన్నప్పుడు మెల్లమెల్లగా నేర్చుకున్నాడట. అవు మహేష్ అన్న మీ కొడుకు లోపట మస్తు టాలెంట్ ఉన్నది కదా, ఎట్లా అనిపిస్తున్నది? చూస్తుండగానే మంచి బొమ్మ 20 నిమిషాలు వేయగలుగుతాడు అంటే కొంచెం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ టీచర్లు సార్లు కూడా మణిదీప్ ను అడిగి మరీ బొమ్మలేపించుకుంటున్నారట. కానీ లాక్డౌన్ వల్ల అందరు పిల్లల లెక్క ఆటలాడుకుంటా ఫోన్లలో గేమ్లు ఆడుకుంటా టీవీ చూసుకుంటా టైం పాస్ చేయకుండా తన లోపట ఉన్న టాలెంట్ ని ఈ తీరుగా బయట పెట్టిండంటే గ్రేటే కదా. బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఈ బాల బ్రహ్మ అర్ధగంటల మనుషుల రూపాలను ప్రతి సృష్టిస్తున్నాడని అందరు మస్తు మెచ్చుకుంటున్నారు. తమ్ముడు ఇట్లనే బొమ్మలు గీసుకుంటా రవివర్మ లెక్క మణిదీపుకే అందని ఓకే ఒక చిత్రానివో అని మస్తు పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. వేసుకోనికి కరోనా వ్యాక్సిన్లే చక్కగా దొరుకుతలేవంటే మన కాడ బాబు వ్యాక్సిన్లు వేసుకో బాబు అమ్మా వ్యాక్సిన్లు వేసుకో అమ్మా అని అడిగినా కూడా చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకుంటలేరని సర్కారు వాళ్ళు తీరు ఉపాయం చేస్తున్నారు కదా. మొన్ననే చూడలేదా పచ్చళ్ళు కూరగాయలు అమ్మినట్టు వైద్య సిబ్బంది గల్లీ తిరుక్కుంటా మరీ వ్యాక్సిన్లు వేసిపోయినరు. ఇగో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏం చేసిండ్రో మీరే చూడండి అమ్మా. ప్రజల వద్దకే పాలన అన్న చందాన జనాలు ఏడుంటే ఆడిపోయి వ్యాక్సిన్లు వేస్తున్నారులా వైద్య ఆరోగ్య సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలా అగో చూడుండ్రి రైతులు పొద్దుగాలనే పొలాల కాడిపోయి వ్యాక్సిన్ల సెంటర్లకు చక్కగా వస్తలేరని వైద్య సిబ్బంది వ్యాక్సిన్ బుడ్డిలను సూదులను తీసుకొని చక్కగా పొలాల పొంటి తిరుగుతున్నారు. ఏమో అంటున్నారు కదా పత్తి శనుకు పురుగు తలగకుండా మందు మంచిగానే కొట్టిండ్రు గాని మరి కరోనా పురుగు మీ పెయ్యిల జొరకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి కదా అని అంటున్నట్టున్నారు. అగో గొర్రెలు కాసే కాకకు గుచ్చిండ్రు ఈడ. పాపం ఈ అన్న చిన్న బుగులు పడతలేడు కదా. సారు వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుందంట కదా అని అడిగితే ఏహే ఏం కాదు బుగులు పడకు కోట్ల మంది వేసుకున్నారని ధైర్యం చెప్తున్నారు. కానీ ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు ఏడికంటే ఆడికి తిరుక్కుంటా ఉండమ్మా ఉండయ్యా వ్యాక్సిన్ వేస్తా అని భలే ఇకమత చేసిండ్రు వైద్య సిబ్బంది. పబ్లిక్ ఏడున్నా ఆళ్లే వచ్చి వ్యాక్సిన్ వేసిపోతారని ఊకోకుండా జర మీరు కూడా బాధ్యతతోని ఏడ వ్యాక్సిన్ వేస్తున్నా ఏపించుకోండ్రి. జ్వరం వస్తదని పానం సుస్తైతదని పెయ్యి నొప్పులు వస్తాయని ఊకోకుండ్రి. ఎందుకంటే వ్యాక్సిన్ల ఇల్వ ఇప్పుడు తెలియకున్నా మళ్ళా థర్డ్ వేవ్ ముంచుకొచ్చినప్పుడు అయ్యో ఊకనన్నా వేసుకోపోతుంది కదా వ్యాక్సిన్లు అని బాధపడే కథ కస్తది. ఏమంటున్నాం? సుగుణక్క
ఓ సుగుణక్క ఏం బిడ్డ జర అవతలకి రావా ఈ మా ఇంట్లో జర ఉల్లిగడ్డలు అయిపోయిన ఉండే ఓ 2 ఉల్లిగడ్డలు చేపోయావా నేను చూసుకోలేదు అమ్మ కూర అంటుంది మరి మాకు లేవు కదా బిడ్డ మళ్ళీ ఇస్తా మీకు ఇచ్చేస్తా మరి ఎప్పుడు ఇస్తావా జర 2-3 తీసుకురాబ్బా ఇప్పటి మా కూర మందని తీసుకురా జర మాకైతే ఇస్తావు కదా ఇస్తా నేను ఇస్తా వార్తలు పట్టుకొస్తాడని ఊళ్ళోకి పంపిస్తే ఉల్లిగడ్డలు అడుక్కుంటా చేరెడ్డు చూడరోలా వీడు. తెత్తున్నావా తెస్తున్నా మరి మా అమ్మకి తీయాలి మా అమ్మకి తీయాలి ఏ అంగడి పోయి రంగానే ఇచ్చేస్తా కానీ రాగానే ఇచ్చేయాలి ఇచ్చేస్తా మాకు లేవు మరి ఇస్తా లోపడుకో లావణ్యక్క ఓ లావణ్యక్క అబ్బా జర 2 ఉల్లిగడ్డలు చేపోయావా మా అమ్మ పొలం కాడికి పోయింది ఆమ్లెట్ వేసుకుందామని చూసే వరకు ఇంట్లో ఒక్క ఉల్లిగడ్డ లేదు పాడే పొయ్యి ముట్టించి పాడేనా జర ఒక 2 ఉల్లిగడ్డలు లేవా చేపోయి లేవు ఉల్లిగడ్డలు లేవు మేమే తొక్కేసుకొని తిన్నాము ఇవాళ ఉల్లిగడ్డ లేక తొక్కేసుకొని తిన్నాము అయ్యో ఒకటి ఉంటేవా జర ఆమ్లెట్ మందం ఏ లేవా ఉల్లిగడ్డ అబ్బా ఒక 2 ఉల్లిగడ్డలు మళ్ళీ ఇస్తా అంగడి పోయించాక లేవు లేవు తోడు ఉల్లిగడ్డలు అడిగితే దర్వాజా పెట్టుకుంటుంది ఆమ్లెట్ మందం ఇస్తే ఏం పడిపా మంచిగానే ఉన్నది ఇది ఉల్లిగడ్డలన్నీ పుచ్చిపోను ఓర్ వారి సిగ్గులు ఎదురా పక్కింటా ఇచ్చింది కదా మళ్ళీ అందరిని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఉల్లిగడ్డలని జమ చేసి ఉల్లిపాయ దోశలు వేసి ఊరంతా వంచుదాం అనుకుంటున్నా లచ్చవ్వా ఓ లచ్చవ్వా ఎప్పుడు చూడేమో నాయమడ జీవుకోరే పడతావు నువ్వు పెద్ద సమాంతవా అని 2 ఉల్లిగడ్డలు ఉంటాయి ఎందుకురా ఎప్పుడు చేపోయి బతుకు మంది మీద ఎందుకురా ఇట్లా మొన్న చింతపండు అంటే అత్తివి కారపోడు అంటే అత్తివి మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డలన్న పడుతుంది ఎడకెళ్ళి వస్తాయిరా పాపా సపదగవా సరే తీ ఉల్లిగడ్డలు ఇవ్వకపోతే కానీ అట్టి ఉజ్జ తీయకు పోతున్నా తీయగా ఇగో మళ్ళోసారి ఇది కావాలి అది కావాలని మళ్ళీ రాకిగా ఇంటికి రాంతి ఇంకా సిగ్గులేకత్తా ఓర్ సంచిగా నీ నోట్ల మన్నువాడ ఉల్లిగడ్డ లేకపోతే దుక్నాకు పోయి తెచ్చుకోక అందరితో అట్లా తిట్లు పడుతున్నావేంద్రా సిగ్గు తప్పినోడా. ఎంతగానో మాట కొంటాం మాటలు వాడతాం కానీ ఆల నీళ్ళని అడిగి ఎంతగానో ఉల్లిగడ్డ జమ చేసి నువ్వు చూడు పారి అది మళ్ళా అవ్వా గవన్న అరకొచ్చిన ఉల్లిగడ్డలేనారా మరి ఏమనుకున్నావు మన టాలెంట్ అంటే సంతగాడు అమ్మాజాక చూడు ఉల్లిగడ్డలు పాడుగాను అవ్వ పోయిన జన్మలో ఏ గుడి మెట్ల కన్నో అడుక్కొని తిన్నట్టున్నావు గాని అయినా వారి గన్ను ఉల్లిగడ్డలు జమ చేసి ఏం చేసుకుంటావురా ఇజ్జట్లేనోడా. ఇప్పుడే ఒక వార్త చూసినాక ఉల్లిగడ్డ పిటానా పిరమైంది ఇవాళ ఒక్కనాడే 7 రూపాయలు పెరిగింది నిన్నమ్మో 20 రూపాయలు ఉల్లిగడ్డ ఇప్పుడు 27 రూపాయలు అయింది ఓగో తన 30 రూపాయలు అమ్ముతున్నారు కొన్ని జాళ్ళు అయితే అంతకంటే ఎక్కువ కూడా అమ్ముతున్నారు. మా గల్లీలోకి రారా 100కి 5-6 కిలోలు ఇప్పిస్తా నేను చెప్పేది నువ్వు కొనేగా మురిగిపోయిన ఉల్లిగడ్డ గురించి కాదు పబ్లిక్ కొనే ఉల్లిగడ్డ గురించి అంతేగా అయినా రూపాయో 2 రూపాయలు పెరగాలి గాని ఒకటేసారి 7 రూపాయలు పెరుగుడేంద్రా. ఉల్లి పంట దెబ్బతిని మహారాష్ట్ర కర్ణాటక ఏపీలకి వెళ్ళి దిగుమతి చక్కగా కాలేదట ఇంకా ఉల్లిగడ్డ ధరలు బాగా పెరిగే అవకాశం ఉందట. వామ్మో అయితే ఇంతకు మున్పు లెక్క ఉల్లిగడ్డ మళ్ళా సెంచరీకి దగ్గర అవుతుందా ఎట్లా? అందుకే కదా నేను ముందు జాగ్రత్త కొద్దీ ఆల నీళ్ళని అడిగి ఉల్లిగడ్డ జమ చేసుకుంటున్నా. నువ్వు కానాలు ఇల్లు తిరిగాక ఇంత ఉల్లిగడ్డ జమ చేసుకో ఫాయిదా ఉంటుంది తిరుగు ఏం కాదు. అవసరమైతే ఉల్లిగడ్డ లేకుండా వంట చేసుకొని తింటా గానీ నీ లెక్క నేను ఆల నీళ్ళని అడక తినరా అడక తినేటోడా. అబ్బో బారి బాడాయి ఇంట్లో ఆడాయని నీతో నాకెందుకు కానీ నేనైతే ఇంకా మత్తుగా జమ చేస్తా. ఏనన్నా గప్ చుబ్బండి కానీ ఆడదనుకో భయా తోడా ప్యాజ్ దాలో అనుకుంటా బగ్గా ప్యాజ్ తీసుకొని జేబులలో వేసుకొని జమ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా మత్తు వద్దులు వస్తుంది ఏమున్నది సిగ్గుపడతా అవుతుందా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటాడు ఉల్లిగడ్డలు ఓడిస్తాడు చెప్పు మస్తు పిటాన పిరముండే గంతగానం కక్కుర్తి ఎందుకురా నీకు కక్కుర్తోడా. కొన్ని వద్దులు ఆగు ఉల్లిగడ్డల ధరలు మొగులు మీకోతే అప్పుడు తెలుస్తుంది నా కకృత్తో ముందు జాగ్రత్తనా అని. సంతన నువ్వు ఉల్లిగడ్డ అడుగుతున్నాను ఆడోళ్ళు అందరికి తెలిసింది పప్పు గుత్తులు పట్టుకొని ఉరికేస్తారు కొడతారు ఉంటే జల్దీ చాకో ఓషిని పాడుగాను ఉల్లిగడ్డలు అడిగిన దానికి పప్పు గుత్తి పట్టుకొని ఉరికేస్తారా వీళ్ళ కథ మంచిగా ఉన్నది 2 ఉల్లిగడ్డలు ఇచ్చినందుకు కొట్టేందుకు వస్తారు మనుషుల మానవత్వం చచ్చిపోయిందంటే ఏమో అనుకున్నా ఇలా 4 తనుల పడితే అర్థం కానీ ఉల్లిగడ్డ అలా దొరకకుండా దాచిపెట్టాలి దెబ్బెత్తుతా. చూసినారులా ఉల్లిగడ్డ ధర ఒక్క రోజే 7 రూపాయలు పెరిగిందట. రంగ ఇంకా పెరుగుతుందట. ఉల్లిగడ్డని తెచ్చి పెట్టుకొని జర పొదుపుగా వాడుకోండి. ఆయన దేని రేటు పెరిగినా కొనుక్కుంటూ ఉంటామా తినకుంటూ ఉంటామా. నూనె ధరలు పెరిగితే ఉపాసం ఉన్నామా పెట్రోల్ 100 మీదనే అయిందని బండ మీద తిరుగుతలేమా. ఇప్పుడు చికెన్ ధర కూడా 260కు మీదనే అయింది. తినమా ధరలు పెరుగుతూనే ఉంటాయి మన దరిద్రం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తాం కదా.
ఓలా గివి ఈ ఆటికి వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల తార్నాక మరియు 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు అండ్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు మన జోర్దార్ వార్తల్లో మళ్ళా జోర్దార్గా కలుద్దాం. అప్పటిదాకా ఛానల్ మారవకుండా చూస్తూనే ఉండరు హెచ్ఎన్ టీవీ. టాటా.